ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పట్ల హృదయంలోని గాఢమైన ప్రేమ, భక్తిలో ఒక స్వరం వినిపిస్తుంది. మనం కూడా ఆ మాటే చెప్పుకున్నాం. భక్తిలో నేను ఎటు చూసినా నువ్వే ఉన్నావు. ఇది మన ప్రేమ యొక్క భాష వికృతంగా మారిపోయింది. ఎందుకంటే ఎవరికైతే ఒకరిపై గాఢమైన ప్రేమ ఉంటుందో వారికి వారు తప్ప మరేమీ తోచదు. ఇక్కడైతే ఆ ప్రేమ సాగరుడు మనకు కేవలం వచ్చి తన ప్రేమనివ్వడమే కాకుండా తనను ఎలా ప్రేమించాలో కూడా నేర్పించారు. ఎలా ప్రేమించాలో మీకు తెలుసు కదా. ఈ అత్యున్నతమైన గొప్పదైన ప్రేమ ఎంతటి త్యాగం చేసినప్పటికీ బాధ లేకుండా ఉంటుంది. భక్తిలో అయితే శిరస్సును అర్పించడం, కాశీలో బలి కావడం వంటివి ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఇలాంటి వికారాలను బలి ఇస్తాము. మనకి దుఃఖాన్ని కలిగించే ఆలోచనలు, సంస్కారాలు మరియు ప్రవర్తనలను మనం మన దగ్గర ఉన్న చిల్లుల నాణాలను మాత్రమే భగవంతునికి సమర్పిస్తాము. మన భారాలని మాత్రమే బలి ఇస్తాము. కానీ ఈ చిల్లుల నాణాలు మనకు ఎంతో ప్రియమైనవిగా మారిపోయాయి. ఈ భారంతో మనకు అనుబంధం ఏర్పడిపోయింది. అందుకే దీనిని వదిలిపెట్టడం మనకు ఎలా అనిపిస్తుందంటే బహుశా మనం ఏదో చాలా పెద్ద పని చేస్తున్నాము అన్నట్లు అనిపిస్తుంది. అందుకే మనం ఎలాంటి పదాలను ఉపయోగిస్తాము అని అంటే, ఎలాంటి పదాలను ఉపయోగిస్తాం? బహుశా ఇది మనకు తెలుసు. మనం త్యాగం చేస్తున్నామని, మనం బలి ఇస్తున్నామని, మనం బాబా కార్యం చేస్తున్నామని, సేవ చేస్తున్నామని, మనం తండ్రిని ప్రత్యక్షం చేస్తున్నామని అంటుంటాము. బాబా ప్రత్యక్షం కావడానికి సమర్థుడు. బాబాకు ఉన్న కష్టం ఏంటి? ఈరోజు కూడా బాబా అనుకుంటే కేవలం 1 సెకండ్లో ప్రపంచంలోని ప్రతి ఆత్మకు తన సాక్షాత్కారాన్ని ప్రసాదించగలరు. ప్రతి ఆత్మకు కూడా నేను వచ్చేసాను బచ్చే అనేసి అందరి చెవుల్లో కూడా వినిపించగలరు. పూర్వం హైదరాబాద్ సింధీలో జరిగినట్లుగా ఇళ్లలో కూర్చున్న వారికి బాబా కనిపించారు. అందరూ పరుగున వచ్చారు. జ్ఞానం అనేది చాలా కాలం తర్వాత అర్థమైంది. కానీ బాబా అనే అయస్కాంతం అందరినీ ఆకర్షించింది. మరి బాబాకు ఉన్న సమస్య ఏంటి? ఆయన ఈ మొత్తం ప్రపంచంలోని ప్రతి ఆత్మను ఆకర్షించగలరు. కానీ బాబా మన భాగ్యాన్ని తయారు చేయాలనుకుంటున్నారు. మరియు మన ద్వారా ప్రత్యక్షం కావడము అంటే బాబా తన సర్వస్వాన్ని మనలో నింపేయండి, మనకు తన సర్వస్వాన్ని మనకి ఇచ్చేయండి. ఎందుకంటే బాబా మన నిజమైన తండ్రి. నిజమైన తండ్రి హృదయం పిల్లల్ని చూసి ఏమంటుందంటే నాదైనది ఏదో అది నీదే అని చెప్తుంది. ఇది తండ్రి యొక్క హృదయం. బాబా పిల్లల్ని వారసుడి రూపంలో కూడా చూడాలనుకుంటారు. తన దగ్గర ఉన్నదానికంటే కూడా ఎక్కువ సంపాదించి పిల్లలకి ఇచ్చేయాలని అనుకుంటారు. తండ్రి హృదయం పిల్లల పట్ల త్యాగపూరితమైనదిగా ఉంటుంది. నన్ను ప్రత్యక్షం చేయండి అంటూ బాబా మనల్ని ఆ శక్తులతో నింపాలని అనుకుంటారు. సాకార మురళిల్లో బాబా అంటుంటారు, మీరు పిచ్చుకల లాంటి వారు, నాలాంటి సాగరాన్ని ఖాళీ చేసేస్తున్నారు అని. నేను ఇంతగా ఖాళీ అయిపోయి తిరిగి వెళ్ళిపోతుంటానని చెప్తారు. బాబా ఎప్పుడు ఖాళీ అవ్వరు. కానీ ఒక తండ్రికి ఆశ ఉంటుంది, తిరిగి వెళ్ళిపోతుంటాను అని చెప్తారు. ఆశ ఉంటుంది. ఏం ఆశ? నా సర్వస్వం పిల్లలకు దక్కాలి అని. అప్పుడే బాబా ఆశ నెరవేరుతుంది. అప్పుడు బాబా తృప్తి చెంది విశ్రాంతి తీసుకుంటూ నిశ్చింతగా వెళ్ళిపోతారు. అంతవరకు బాబా కూడా కార్యం చేయాల్సి ఉంటుంది. దాది జానకి గారు చెప్తూ ఉండేవారు, నేను బాబాను పదే పదే అడుగుతూ ఉంటాను, బాబా మీకు నా నుండి ఏం కావాలి చెప్పండి, నేను మీకోసం ఏం చేయాలి అని. ఏ రూపంలోనైనా, ఎవరి రూపంలోనైనా, ఒకవేళ ఇదే ఎందుకు కాకూడదు? నేను మీ సమానంగా అవ్వాలని కోరుకున్నాను. డిమాండ్ల జాబితాలో 2వ 3వ విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ జాబితా అలాగే సాగుతూనే ఉంటుంది. మనం ఇవ్వాలి అనే ఈ ఇచ్చే భాషను ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో అప్పుడే మనలో గుణాలు నిండే వేగం పెరిగిపోతుంది.
ఎందుకంటే ఇచ్చేవాడికి ఎక్కువ లభిస్తుంది. చివర్లో ఒక సోదరుడు దాదీగారి వద్దకు వచ్చాడు. దాదీగారి బుట్టలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉన్నాయి, అవన్నీ అతనికి ఇచ్చేశారు. ఆ తర్వాత దాదీగారు నవ్వుతూ అన్నారు, మీ అందరికీ ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, దాది ఇతనికి ఇన్ని యాపిల్స్ ఎందుకు ఇస్తుంది అని. మీరందరూ మీ మటుకు మీరు స్వయంగా తినాలి కాబట్టి మీకు ఒక్కొక్కటి ఇచ్చాను. కానీ ఇతను ప్రతిరోజు ఆసుపత్రికి వెళ్తాడు, వెళ్ళి పేషెంట్ల యొక్క సేవ చేస్తాడు. ఇతనికి అందుకే నేను ఇన్ని ఇచ్చాను, ఎందుకంటే ఇతడు వీటిని పంచుతాడు కాబట్టి పంచేవాడికి ఎక్కువ లభిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం తీసుకునే సంకల్పం ఆపివేస్తామో ఎక్కువ లభిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం తీసుకునే సంకల్పాన్ని ఆపివేస్తామో, నేను నా మాటల ద్వారా, నా దృష్టి ద్వారా, నా వైబ్రేషన్స్ ద్వారా భగవంతుని నిరూపించి తీరుతాను. అప్పుడు మనలో శక్తులు చాలా వేగంగా పెరుగుతాయి. మనకు గట్టిగా ఆధ్యాత్మిక నశ ఎక్కినప్పుడు మనం ఎంతో జోష్తో అందరికీ చెప్పడం మొదలు పెడతాం. అప్పుడు మనకు హద్దులు తెలియవు, ఎవరికి ఏం చెప్పాలి అనేది అర్థం కాదు, మనకు ఎలాంటి శిక్షణ కూడా లభించి ఉండదు. జ్ఞానాన్ని ఎలా వినియోగించాలి, జ్ఞానాన్ని ఎలా వినిపించాలి అని. కాబట్టి మనం అందరికీ 2 మాటలు చెప్పడం మొదలుపెట్టాం. ఒకటి, వినాశనం జరగబోతుంది 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 అని. రెండవది, నాకు భగవంతుడు లభించాడు, భగవంతుడు వచ్చేసాడు అని. చాలా పాటలు పాడడం మొదలుపెట్టాం. నాకు ఒక మంచి ఆమెకి కూడా భగవంతుడి కోసం ఎంతో అన్వేషణ ఉండేది. నాకు భగవంతుడు లభించాడు అని ఈ మాట ఎంత ఎక్కువగా చెప్తే ఆమెకు అంత గట్టిగా కోపం వచ్చేది. నువ్వు నిన్నగాక మొన్న పుట్టావు, నేను కన్నాను, నాకే ఇప్పటి వరకు భగవంతుడు లభించలేదు, ఇక నీకెక్కడ నుండి లభించాడు అని అనేవారు. పైగా మళ్ళీ బ్రహ్మకుమారీస్ అని చెప్తే ఇంకా గట్టిగా కొప్పడేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా ఎత్తున వ్యతిరేకత ఉండేది. పైగా ఇది వాళ్ళకి అర్థం కాకపోయేది. అరే వాళ్ళు మంత్రగత్తెలు, వాళ్ళు నీ బుర్ర పాడు చేస్తారు, ఇది అది అంటూ నీకు ఏదో సుర్మా అంటే కంటి కాటుక పెట్టి ఉంటారు, ఇలా చేసి ఉంటారు అనేవారు. ఎందుకంటే వాళ్ళు నా పాత జీవితాన్ని చూశారు. ఫ్యాషన్ అది ఇది అంతా లౌకిక ధోరణి బలంగా ఉండేది. కానీ ఈరోజు ఆమె అంటుంది నాకు భగవంతుడు లభించాడు అనేసి. మరి చూడండి, ఆవిడైతే వ్రతాలు పూజలు శాస్త్ర పద్ధతులు అన్నీ చేసి అలసిపోయినా ఆవిడికి దక్కలేదు. అలాంటప్పుడు ఆమెకి ఎలా దక్కుతుంది? అప్పుడు నేను ఒక సవాలుగా తీసుకున్నాను, నాకు భగవంతుడు లభించాడని వీరికి నిరూపించి తీరుతాను అని. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఎప్పుడైతే తీసుకున్నానో చాలా వేగంగా మార్పు రావడం మొదలైంది. నేను ఆ కుటుంబంలో అందరికంటే చిన్నదాన్ని, అందరికంటే ఎక్కువ కోపం ఉన్నదాన్ని. కానీ నాకు భగవంతుడు లభించాడని నేను నిరూపించాల్సి వచ్చింది. అంతకుముందు ఆ 6 వ్యక్తులు ప్రశాంతంగా ఉండేవారు, నేను కోపంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఆ 6 నాపై కోప్పడుతున్నారు, నేను మాత్రం ప్రశాంతంగా మారిపోయాను. ఎందుకు? నేను నిరూపించాల్సి ఉంది, నాకు భగవంతుడు లభించాడు అని చెప్పేసి. నేను అందరికంటే ఎక్కువగా బయట ఆహారం తినేదాన్ని, రోజంతా అదే తింటాను, ఇది తింటాను అనేదాన్ని, ఒక రాకుమారిలాగా పిలువబడేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఏమీ తినడం లేదు, నాకు ఫ్యాషన్ బట్టలు కూడా వద్దు, నాకు తినడానికి కూడా వద్దు, బయట వద్దు, బయటవి నేనేం తినను, నేనే స్వయంగా వండుకుంటాను, నైవేద్యం సమర్పిస్తాను, ప్రసాదాన్ని అందరికీ తినిపిస్తాను, ఆ తర్వాత నేను తింటాను. అంతకుముందు ఇంటి పని ఒకటి కూడా చేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు ఇల్లంతా శుభ్రం చేస్తున్నాను, అలంకరిస్తున్నాను, వంట చేస్తున్నాను, అలాగే చదువుకుంటున్నాను కూడా. అప్పుడు వాళ్ళు అనేవారు, చూడండి ఈమె ఫెయిల్ అయిపోతుంది, బ్రహ్మకుమారిలు ఈమె బుర్ర పాడు చేశారు అని. కానీ నేను పాస్ అవ్వడమే కాదు, ఫస్ట్ వచ్చి చూపిస్తాను అని అన్నాను. ప్రతి విషయంలోనూ నాకు ఒక సవాల్ ఏర్పడింది. ఉదయం నుండి రాత్రి వరకు నేను నిరూపించాల్సి వచ్చింది భగవంతుడు వచ్చాడు అని. మరియు దానివల్ల నాలో ఎంత మార్పు వచ్చిందంటే, ఎంతగా మారిపోయానంటే 6 నెలల తర్వాత ఆ ఇంటికి వచ్చేవాళ్ళు అనేవారు, ఇక్కడ చాలా ప్రశాంతత లభిస్తుంది, ఏదో గుడికి వచ్చినట్లు అనిపిస్తుంది అని. ఆ కుటుంబంలో కొందరు జ్ఞానంలోకి రాలేదు, నేను ఒక్కదాన్నే నడిచాను. కానీ ఒక్కరి ధారణల ప్రభావం అందరిపై ఎంతగా పడిందంటే, నోటితో వాళ్ళు ఎంత కోప్పడినా, ఎంత గొడవ పడినా ఒక్కరోజు కూడా నన్ను సెంటర్కి వెళ్లకుండా ఆపలేకపోయారు. ఒకరోజు కూడా ప్రాక్టికల్గా
నా ఏ ఒక్క ధారణను కూడా వాళ్ళు విరమింప చేయలేకపోయారు. చివరికి మా అమ్మ 6 సంవత్సరాల పాటు నాకు పరీక్షలు పెట్టి ఆ తర్వాత మధుబనికి వెళ్ళారు. నాకు ఎప్పుడు సాక్షాత్కారం కాలేదు, కానీ ఆమెకి మాత్రం వరుసగా సాక్షాత్కారాలు జరగడం మొదలయ్యాయి. అప్పుడు ఆమె ఒప్పుకున్నారు, నీకు భగవంతుడు లభించాడు అని. అంతవరకు నాకు లోపల ఆ ఒక్కటే దున్ను ఉండేది, ధ్యాస ఉండేది, అలాగే సాగుతూనే ఉంది. అప్పుడు అసలు ఆమె ఎలా ఒప్పుకున్నారో అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ఈ విధంగా లోపల ఉంచుకోవడం అంటే, ధ్యాస ఉంచుకోవడం అంటేనే తండ్రిని ప్రత్యక్షం చేయడం. అంటే సుఖశిఖర పర్వతం అడుగు నుండి తల వరకు మనల్ని మనం మార్చుకోవడానికి పూర్తి శక్తి పెట్టడం. మనం ప్రతి ఎముకను స్వాహా చేసి ప్రతి శ్వాసలోనూ లోపల ఈ ఆరాటం ఉండాలి. అందరికీ విషయం చాలా తెలియాలి అని, అందరికీ విషయం ఎలా తెలియాలి అని ఒకసారి జగదీష్ అన్నయ్య గారు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మనం అందరం అంటుంటాం కదా, వాస్తవానికి తండ్రి ఇప్పటికే ప్రత్యక్షంగానే ఉన్నారు. ప్రపంచంలో ఏ మతానికి చెందిన వారికైనా లేక ఏ భక్తుడికైనా వెళ్ళి మీరు అర్థం చేయించండి, పరమాత్మ నిరాకారుడని. ఎలాగైతే ఆత్మ జ్యోతి స్వరూపమో శరీరాల తల్లిదండ్రులు శరీరాల్లాగే ఉంటారు, ఆత్మ యొక్క తల్లిదండ్రులు ఆత్మలాగే ఉంటారు. ఆయన కూడా జ్యోతి స్వరూపుడు అని చెప్తే అందరూ ఒప్పుకుంటారు. శివలింగం అనేది జ్యోతి స్వరూప పరమాత్మ యొక్క జ్ఞాపకార్థం. పరమాత్మ జ్యోతి బిందు నిరాకారుడు, శివుడు పరంధామ నివాసి అని ఎవరికైనా చెప్పి వారి చేత రాయించుకోవటం, ఇది ఏమాత్రం తండ్రి యొక్క ప్రత్యక్షత కాదు. కేవలం ఇది మాత్రమే ప్రత్యక్షత చేయడం కాదు, ఆ నిరాకార పరమ శక్తి ఇప్పుడు బ్రహ్మలో అవతరించి ఎలాంటి అద్భుతాలు చేస్తుంది, ఆయన చరిత్రలు ఏమిటి అనేది ప్రత్యక్షం చేయాలి. ఇతనే బ్రహ్మ, దీనిలోనే జ్ఞానసాగరుడు అవతరించారని అంటారు కదా. భగీరథుడు గంగను తీసుకొచ్చాడని, ఆ సమయం ఇప్పుడే నడుస్తుంది. ఈ సమయాన్ని ప్రత్యక్షం చేయాలి. ఆయన బ్రహ్మలో అవతరించారు, మనకు లభించారు, మరియు మనం ఆయన ద్వారా చదువుకుంటున్నామని ప్రత్యక్షం చేయాలి. మరియు ఈ విధంగా ప్రత్యక్షం చేయటము అంటే మన అంతరంగంలో మన కలల వరకు కూడా బాబా ఇమిడిపోవాలి. ఎందుకంటే ప్రపంచం చాలా తెలివైనదిగా మారిపోతుంది. మనం చాలా విషయాల్లో అమాయకంగా ఉండవచ్చు, లోపల కోపం రావచ్చు, కానీ పైకి మాత్రం ఇలా నవ్వుతూ లేదు అలాంటిదేమీ లేదు, నేను సంతోషంగా ఉన్నానని అనవచ్చు. కానీ ఈ రోజుల్లో చదువుకున్న లోకం అర్థం చేసుకుంటుంది, ఈ నవ్వు ఎలాంటిదో, ఇది నిజమైనదా అంటే శారీరకమైనదా, ఆధ్యాత్మికమైనదా, లేక ఏదైనా దాచబడిన నవ్వా అనేది గ్రహించేస్తుంది. మనం మాటల్లో అమాయకంగా ఉండవచ్చు, కానీ ప్రపంచం చాలా హుషారైనది. ఈ రోజుల్లో యంత్రాలు వచ్చేసాయి. ఈ రోజుల్లో అవగాహన చాలా సూక్ష్మంగా మారిపోతుంది. అందుకే మనకు సూక్ష్మ పురుషార్థం అవసరం. ముందుగా ఒకసారి చూసుకోండి, ఇప్పటి వరకు మన కుటుంబాల్లో లేక మన చుట్టుపక్కల ఎవరైనా ఇలా అంటున్నారేమో, ఇప్పటి వరకు మన కుటుంబాల్లో చుట్టుపక్కల ఎవరైనా ఇలా అంటున్నారేమో, ఇలా అయితే చెప్తూ ఉంటారు, భగవంతుడు లభించాడు, భగవంతుడు వచ్చాడు అని. ఇప్పుడే మురళి విని వచ్చారు కానీ కోప్పడుతుంటారు అని. కొందరు సెంటర్కి వచ్చి చెప్తూ ఉంటారు, దీది పలానా అక్కయ్య మీ దగ్గరికి వస్తుంది, కానీ ఆమె రావడం వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ఒకసారి ఇంటికి వచ్చి చూడండి, ఇక్కడైతే ఓం శాంతి అంటోంది, కానీ ఇంట్లో మాత్రం ఆమెకి ఓం క్రాంతి జరుగుతుంది అని, అంటే గొడవలు జరుగుతుంది అని. ఒకవేళ ఇంట్లో ఎవరైనా మనల్ని ఇలా అన్నారంటే మీకు ఆశ్రమంలో ఇదేనా నేర్పిస్తారు అని, అప్పుడు అది చాలా తీవ్రమైన విషయం, అది చాలా సీరియస్ విషయం. ఎంతో గంభీరంగా దీనిపై కేవలం పనిచేయడం మాత్రమే కాదు, ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఇకపై నా ఏ ఒక్క కర్మ కూడా నా యొక్క ఏ కర్మ కూడా ఎవరికి అలా కనిపించకూడదు, ఎవరికి అనుమానం రాకూడదు. మీరు వీధుల్లోకి వెళ్ళి డోలు వాయిస్తూ భగవంతుడు వచ్చాడని చెప్పాల్సిన అవసరం లేదు. మనం కాదు, ఇప్పుడు మన జీవితమే మాట్లాడాలి, మీకు ఎవరు లభించారు అని. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారితో అన్నారు, దేశాన్ని ఉద్దేశించి మీ సందేశాన్ని ఇవ్వండి అని. అప్పట్లో రేడియోలో సందేశాలు వచ్చేవి. మహాత్మా గాంధీ గారు దేశాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వడానికి నిరాకరించారు. ఆయన అన్నారు,
నేను నా జీవితాన్ని జీవించి చూపిస్తాను. ఇప్పుడు నా జీవితమే నా సందేశం అని ఇలా చెప్పడం జరిగింది. కాబట్టి మన జీవితమే ఒక సందేశంలాగా మారాలి. అంతేకాని మనము అలా నిరూపించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా జీవితమే నా సందేశం, నేను దేశం కోసం విడిగా ఏ సందేశాన్ని ఇవ్వను అన్నారు. అలాగే మీకు ఎవరు లభించారు అనేది మీ జీవితమే మాట్లాడాలి. మా మాతాజీ చెప్తుండేవారు, ఆమె 6 సంవత్సరాల పాటు రాత్రింబగళ్ళు అదే ఆలోచనతో సతమతమయ్యేదట. దీనిలో ఏదో మార్పు వచ్చింది, ఇది పూర్తిగా మారిపోయింది. కానీ జ్యోతి స్వరూపుడైన ఒక బిందువే భగవంతుడు అంటే ఆమె మనసు అస్సలు అంగీకరించలేదు. ముఖ్య సందేశం ఏంటి అంటే, మనం నోటితో నాకు భగవంతుడు లభించాడని వీధుల్లో చాటడం కంటే మన ప్రవర్తన, మన జీవితం చూసి ఇతరులే వీరికి భగవంతుడు దొరికాడని గుర్తించేలాగా మన జీవితం ఒక సందేశంలాగా మారాలని బ్రహ్మకుమారి అక్కయ్య మనకి ఎలా చెప్పారంటే, తన మాతాజీ ఇలా అన్నారంట. ఒకసారి ఆ మాతాజీ ఏమన్నారు ఒకసారి విందాం. జ్యోతి బిందువే భగవంతుడు అంటే మా అమ్మగారు మనసు అంగీకరించేది కాదు. కానీ చూడండి మా మమ్మీ ఎలా అందంటే, తన అనుభవం నా గురించి ఇలా అనుకుందంట. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానేమో అనుకున్నారు, పారిపోతానేమో, చదువులో ఫెయిల్ అవుతానేమో, కానీ ఫెయిల్ కూడా కాలేదు, పిచ్చిది అవ్వలేదు అనుకున్నారు. అది కాలేదు. పైగా చాలా తెలివైన వివేకవంతమైన మాటలు మాట్లాడుతుంది. బ్రహ్మకుమారిలు ఈమె మైండ్ పాడు చేస్తారేమో అనుకున్నాను. కానీ అలా ఏమీ కనిపించటం లేదు. అందరికీ సేవ చేస్తుంది, గుణవంతురాలుగా మారుతుంది, అందరికంటే ముందే నిద్రలేస్తుంది, అందరికంటే చివరిలో పడుకుంటుంది, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. అసలు ఈమెకి ఏం దొరికింది? ఇలా ఆలోచిస్తూ చివరికి మాతాజీ కూడా వచ్చింది. నా గురించి చూసి, నా జీవితం యొక్క ఉదాహరణ చూసి ఏదో ఒకటి ఖచ్చితంగా దొరికి ఉంటుంది, ఏదో ఒకటి లభించి ఉంటుందని భావించి వచ్చాను అని మాతాజీ తన అనుభవం చెప్పారంట. చివరికి బాబా స్వయంగా ఆమె ముందుకు రావాల్సి వచ్చింది. ఇదిగో నేనే ఈమెకి లభించాను అని చెప్పడానికి. అది మా ముందుకు కాదు, ఆమె ముందుకు సాక్షాత్కారం జరిగింది. కాబట్టి బాబా అవ్యక్తం కావడానికి ముందు సాకార స్వరూపంలో చెప్పిన 3 చివరి మహావాక్యాలు ఏమిటంటే, పిల్లలు నిరాకారి స్థితి, నిర్వికారి స్థితి, వికారాలు లేని స్థితి మరియు అహంకారం లేని స్థితిగా కండి. అచ్చా, ఓం శాంతి.